నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, అమావాస్యలు ప్రతి నెల అమావాస్య గురించి మాట్లాడుకోవడం లేదా పౌర్ణమి గురించి మాట్లాడుకోవడం అనేది పరిపాటి. అయితే ఈసారి ఆషాఢ అమావాస్య గురించి మాట్లాడుకోవటం డెఫినెట్ గా ఈ 2 ఏళ్లలో మన ప్రయాణం మొదలై 2 years అయింది కదా సార్ మన ఛానల్. 2 years పైన అవుతోంది. ఎప్పుడూ కూడా అమావాస్య ఈ కాంబినేషన్ తో వస్తోంది అని మాట్లాడుకున్న సందర్భం లేదు. రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఆదివారపు అమావాస్య, ఆ రోజు సిద్ధ యోగం కూడా ఉంది. అమ్మ బాబాయ్, ఇంకో యోగం కూడా ఉంది. ఆదివారం వస్తే అమాభాను యోగం అని కూడా అంటూ ఉంటారు. సో ఇంత పవర్ఫుల్ గా వస్తున్నటువంటి రోజుని యావత్ దేశం కూడా జరుపుకుంటుంది అనేది కూడా చదవడం జరిగింది. సో మనం కూడా డెఫినెట్ గా చుక్కల అమావాస్యగా జరుపుకునేటటువంటి ఈ అమావాస్యని, మరి ఇంత కాంబినేషన్స్ తో వస్తున్నటువంటి అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు సార్? ఎప్పుడైనా అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎట్లా అంటే అంటే ప్రాక్టికల్ గా కొన్ని విషయాలు చెప్పి నేను మీకు దాంట్లో తీసుకెళ్తాను. అంటే అర్థం అవడానికి, జనాలకు అర్థం అవడానికి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒక బీదరికంలో పుట్టాడు, కానీ బాగా చదువుకుంటే ఒక స్టేజ్కి వెళ్తాడు. అంటే ఏమిటి, నీ పుట్టుక ఎలా ఉన్నా నువ్వు చేసే కర్మ ఏదైతే ఉందో, కష్టపడడం ఏదైతే ఉందో, అది ఎట్లా పైకి తీసుకెళ్తుందో. మన జన్మజాతకంలో ఒక దోషంతో పుట్టామనుకోండి, సంథింగ్ కెరియర్ అను, ధనం అను, ఏదో ఒకటి ఉంటుంది, ఉండకుండా. ఎందుకంటే భూమి మీద పుట్టే ప్రతి ప్రాణికి పాపము పుణ్యము 2 ఉంటాయి. ఈ 2 లేకపోతే అసలు జీవి భూమి మీద ఉండదు. ఎగ్జాక్ట్లీ. అంబానీకి కూడా ఉంది కష్టం. అందరికి, అంబానీ కాదు, అందరికీ ఉంటుంది. చీమకు కూడా ఉంటుంది, అంబానీకి ఉంటుంది. అయితే దీన్నే శాస్త్రంలో ఏం చెప్తారంటే, కొన్ని యోగాలు ఫామ్ అయినప్పుడు మీరు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మీ యొక్క జన్మజాతకంలో ఉండే దోషాలని ఖచ్చితంగా తొలగిస్తాయి. అదొక స్టెప్ లాంటిది. అంటే నువ్వు పేదరికంలో పుట్టావు, కానీ బాగా కష్టపడి చదువుకొని ఒక ఐఏఎస్ ఏదో కొట్టావు అనుకోండి, అయిపోయిందిగా, లైఫ్ టర్న్ అయిపోయింది ఇంకా అక్కడ. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇలాంటి యోగాలు వచ్చినప్పుడు మీరు ఎంత చేస్తూ ఉంటే మీ పాప కర్మ అంత తొందరగా దగ్ధం అవుతుంది. అద్భుతం. పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదరికంలోనే ఉండిపోవడం మన తప్పు. 100% తప్పు. అది అట్లాగే ఇక్కడ ఏంటంటే, ఈ రోజు అంటే ఈ అమావాస్య నాడు ప్రత్యేకంగా చేయవలసింది ఏమిటంటే, ఇంట్లో ఎవరైనా కొన్ని చేయించుకుని ఉంటారు కదా, చూసారా? ఏది, కొంతమంది చండీ చేయించుకుంటారు, లేదా కొంతమంది మంచి సూక్త పారాయణం చేయించుకుంటారు, లేకపోతే ఇంకొంతమంది ఇంకేదైనా వాళ్ళకి తోచినటువంటిది హోమం ఏదైనా ఏదైనా సరే చేయించుకోవడం ఒక ఇది. రెండవది ఏంటంటే అమ్మవారి ఆరాధన. అమావాస్యకి చాలా మంచిది అమ్మవారి యొక్క ఆరాధన, అది చేయాలి. అయితే ఇందులో సిద్ధయోగం వచ్చినందుకు, రవిపుష్య యోగం వచ్చినందుకు పర్టికులర్ గా ఏమిటంటే, వీళ్ళకి అకాల మృత్యు సంబంధించిన ఉంటాయి సార్. అకాలంగా ఏదో జరగబోతుందండి అని అనుకునేటువంటిది కానీ, అదేవిధంగా మనకి ఒక్కొక్కసారి జీవుడు కర్మ, అంటే ఇక్కడ ఏంటంటే ఆత్మ మనస్సు కర్మ కాంబినేషన్ అన్నమాట. ఇది పుష్యమి నక్షత్రం రోజు అమావాస్య వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే, ఆత్మకారకుడైన రవి, మనస్కారకుడైనటువంటి చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటున్నారు ఆ రోజు. అది కూడా ఆదివారం అయింది. అంటే ఏమిటి, మీ యొక్క మనసు ఏదైతే ఉందో, మీ యొక్క ఆత్మ ఏదైతే ఉందో, ఇవి ఒక్కొక్కసారి ఏమవుతాయంటే జన్మజాతకంలో పాడవుతాయి. చంద్రుడు పాడైంది అనుకోండి, ఎవరికైనా చంద్రుడు బాగా పాడైపోయాడు, వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా ఉండదు, కకలా వికలంగా ఉంటుంది, ప్రతి చిన్న విషయాలకి ఎమోషన్స్ అయిపోతుంటారు, బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళని మనం చెప్పినంతసేపు ఓకే అవును నేను కరెక్ట్ గానే ఉన్నా అంటారు, మళ్ళీ మనం పక్క పోగానే మళ్ళీ సేమ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అటువంటి వారికి కూడా ఈ యొక్క అమావాస్య బ్రహ్మాండమైన ఫలితం ఇస్తుంది. అదేవిధంగా కొంతమందికి సోల్ కారకుడు సన్ పాడైపోతాడు. సన్ పాడైపోతే కామన్ గా ఏమవుతుందంటే, తొందరగా నెగటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. అంటే బయటికి వెళ్ళామంటే తొందరగా దిష్టి తగులుతుందండి, లేకపోతే మేము ఏదో కొంచెం కష్టపడి పైకి రాగానే చుట్టుపక్కల ఉండే చుట్టాలు, లేకపోతే పక్కింటి వాళ్ళు ఏడుపండి, మాకు అసలు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు కొంతమంది. చూడండి, అసలు మేము తట్టుకోలేకపోతున్నాం అంటుంటారు. అలాంటివి కూడా మీరు ఈ అమావాస్య కనుక అమ్మవారిని ప్రార్థిస్తూ, మీరు దీనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. డబ్బులు ఏమీ లేవు అనుకోండి, డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో చేయించుకుంటారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్.
ఏమీ డబ్బులు లేవు, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. చక్కగా ఉదయం నిద్ర లేచామా, మీ నిత్య పూజాది కార్యక్రమాలు చేసుకున్నామా, చక్కగా రాత్రి సాయంత్రం దాటిన తర్వాత ఆ రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఒకవేళ ఉంటాను అంటే ఫలాలు లాంటివి ఏమైనా తీసుకోండి, ఎందుకంటే ఏకాదశికి ఉపవాసం చెప్పారు, వేరే వాటికి ఉపవాసాలు చెప్పలేదు. మీరు శరీరం నిలబడడానికి కావాల్సినంత తీసుకొని మరి ఫుల్ గా తినకుండా ఉండాలి. కాకపోతే సాయంత్రం పూట చక్కగా మీరు లలిత చదువుకోవచ్చు. లలిత చదువుకొని ఉదయం పూట మాత్రం రవిపుష్యమి యోగం వచ్చింది కాబట్టి మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. మీకు చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఆ రోజు చేసేటువంటి ఫలితం. సార్ అయితే సిద్ధ యోగం కూడా ఉంది అని చెప్పారు కదా, ఏమిటి సిద్ధ యోగం అంటే సార్? మనకి ముహూర్తాలకు కూడా యోగం చూస్తారు. ముహూర్తంలో కనుక ఆ రోజు సిద్ధ యోగం ఉందనుకోండి, ఆ చేసే పని సిద్ధిస్తుంది. ఇప్పుడు అమావాస్య వచ్చింది, ఆ రోజు ఏదో సంకల్పంతో చేస్తాంగా మనుషులు మనం, అంటే ఏదో పరమేశ్వర ప్రీత్యర్థం చేయడం దట్ ఇస్ నిజంగా అలాగే చేయాలి, కానీ ఏదో సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం సిద్ధించడానికి ఈ యొక్క పారాయణం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏదైనా లలిత చేసుకోవచ్చు, చండీ పారాయణం చేసుకోవచ్చు, వినొచ్చు. ఒకవేళ కొంతమందికి చండీ చేయాలని ఉంది కానీ నాకు డబ్బులు లేవండి, ఇప్పుడు బ్రాహ్మణుని పిలిచి అక్కడ చేయించుకుంటాము, ధనానికి ఇబ్బంది పడుతున్నాము అనుకున్న వాళ్ళు సింపుల్ గా మన యూట్యూబ్ లో దొరుకుతుంది. చండీ చక్కగా పెట్టేసుకొని మీరు అమ్మవారి దగ్గర అది ఆ మంత్రం వస్తూ ఉంటే కుంకుమ వేయండి చాలు. అమ్మవారు ఏమైనా నువ్వు యూట్యూబ్ లో పెట్టావా పిలవకుండా అన్నదు, భక్తి ప్రధానం. యూట్యూబ్ లో విన్నావు, నేను నీకు పుణ్యం ఇవ్వను, పైగా వీళ్ళు చదివింది విన్నావు కాబట్టి అసలే ఇవ్వను, వీళ్ళకి ఏం యోగ్యత ఉంది, ఇట్లాంటివన్నీ మనకి అవన్నీ మనకి తెలియక. సార్ మీ పర్సనల్ కూడా ఇక్కడే చెప్పేస్తున్నా అనుకోకండి, మీ ఇంట్లో కూడా మీరు చేయించుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు? శత మన్య సూక్త పారాయణం అమావాస్యలో చేయబోతున్నాం. అద్భుతం. అది మన్య సూక్తం పారాయణం అనేది అసలు ఎందుకోసం చేసుకుంటారు సార్? యాక్చువల్ గా ఏంటంటే అమ్మా, సర్వసాధారణంగా శని కుజుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి ఎవరికైనా, చాలా ఎందుకంటే శని ఈజ్ కర్మకారక, కుజుడు ఇది కృషి కష్టం. ఎవరికైనా వాళ్ళు పడుతున్నటువంటి కష్టము అంటే వాళ్ళు తీర్చుకోలేకపోతున్నారు అని అనుకున్నప్పుడు చేస్తారు. ఒకటి కొంతమందికి ఏమవుతుందంటే శత్రుబాధలు ఉంటాయి, లేదా ఆరోగ్య సమస్యలు. ఎవరికైనా సరే ఆరోగ్య సమస్యలు బాగా ఉన్నాయనుకోండి, శతమన్య సూక్త పారాయణం చేస్తే ఆరోగ్య సమస్యలు పోతాయి. సంకల్పం ఏం చెప్పుకొని చేసుకుంటే ఆ సంకల్పం బట్టి కూడా క్లియర్ అవుతుంది. అది ముఖ్యంగా అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎనర్జీ బాగా సెట్ అవుతుంది, దానివల్ల వస్తుంది మనకి. ఆంజనేయ స్వామిది, ఈశ్వరుడిది అద్భుతం వీళ్ళ యొక్క ఎనర్జీ వస్తుంది. ఇది ఏంటంటే నేను చేయించుకోవాలన్నది, నాకు ఒక క్లయింట్ చేయించమంటే సరే, నేను వాళ్ళు యుఎస్ లో ఉంటారు కాబట్టి సరే నేను చేయిస్తానండి, డోంట్ వరీ అన్నాను. ఆ రకంగా ఆ రోజు సండే రోజు పెట్టుకోవడం జరిగింది. ఈ సండే రోజు అయితే మన్య సూక్తం విన్నా కూడా డెఫినెట్ గా చాలా పవర్ఫుల్ అని వింటూ ఉంటాను సార్. వినండి, ఎప్పటికప్పుడు వింటే కూడా చదవటం రాని వాళ్ళు, సో మాకేమైనా అవకాశం కల్పిస్తారా కొంచెం షూట్ చేసి? కావాలంటే ఎవరైనా సరే ఆ రోజు వాళ్ళ గోత్రనామాలు చదవమన్నా ఫ్రీగానే చదివిస్తారా? వెల్లువలో వస్తాయి సార్, రానివచ్చా? చూడండి, చూసినా సంతోషమే కదా. అదే చూసినా సంతోషమే. గోత్రనామాలు చక్కగా ఇచ్చుకోండి అని అంటున్నారు కాబట్టి ఎవరు అన్నారు. కామెంట్ బాక్స్ లో పెట్టేసేమనండి, అదే గోత్రనామాలు మనం కామెంట్ బాక్స్ లో ఎంతమంది పెడితే వాళ్ళ గోత్రనామాలు అక్కడ చదవడం జరుగుతుంది. డోంట్ వరీ, మీరు దీనికి ఏమి టెన్షన్ పడకండి, అయ్యో దీనికి ఏమి డబ్బులు అవుతాయి. మేము చేసుకుంటున్నాం, ఒక క్లయింట్ తరపున నేను చేస్తున్నాను, నా కోసం కూడా చేసుకుంటున్నాను. సో ఇది అంత లోక కళ్యాణం అనుకోండి. చక్కగా అందరూ కూడా మరి మేము వినియోగించుకోలేకపోతున్నామే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఆంజనేయుడికి చేసేటటువంటి క్రతువు అద్భుతం, భవిష్యత్ బ్రహ్మ ఆయన ఉన్నారు చిరంజీవిగా. సో ఖచ్చితంగా ఆయనకు చేసే ఇది నెక్స్ట్ లెవెల్లో ఫలితాలను ఇస్తుంది ఖచ్చితంగా. చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఇప్పటికిప్పుడు మీకు అనిపించింది, నేను అడిగిన వెంటనే చెప్పారు కదా, యాక్చువల్ గా అనుకోలేదు. ఇది ఏమీ ప్లానెడ్ కాదు, ఇవాళే పొద్దున్న నేను మాట్లాడాను. పేరు పెడితే సరిపోతుంది, సహకుటుంబస్య అంటారు, సరిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.